ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవనితో ప్రసాదం చేయించి అవనికి అత్త చేతుల మీదుగా ముక్కు పుడకను అందచేద్దామనుకున్నాను. ఆ క్షయిని కాపాడితే చేయి కాల్చుకుంది, అవకాశాన్ని చేజార్చుకుంది. పాపం వేదవతి గారు ఎన్నో ఏళ్లుగా తన నుంచి ఆచారాన్ని అందుకోబోయే కోడళ్ళ గురించి, వారసుల గురించి ఎదురు చూస్తున్నారు. ఆవిడ ఆశ నెరవేరడం లేదు. అవునవును, ఆవిడ బదులు ప్రసాదం చేయగల మనిషి కోసం ఆరాటపడుతున్నారు. ఆవిడకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అవని పరిస్థితి చూస్తే అలా అయిపోయింది. ప్రసాదం విషయంలో ఎప్పుడూ ముందుండేది. ఈరోజు ఎందుకిలా చేసుకుందో అర్థం కావడం లేదు. ప్రసాదం తయారు చేయడం నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ఏంటి? ఈ నిహారిక ఇందాక నోటికొచ్చినట్టు మాట్లాడడం, అది మీరు నమ్మడం చాలా బాగుంది. పాపం అవని మేడం ఈ రోజు నా వల్ల మాటలు పడింది. మీరేం కంగారు పడకండి. ముందు ముందు ఆ ప్రసాదం నేను చేస్తానులేండి. ఘట్టమనేని వేదవతి గారి మనవరాలు శౌర్య అంటే మామూలుగా ఉండదు మరి. మీ అమ్మ కూడా ఇలాగే ఎగిరెగిరి పడేది. చివరికి ఏం లేదు అక్కడ. బావా, తమరు ప్రతి విషయాల్లో ఇంటర్ఫియర్ కాకపోవడం అన్ని విధాలుగా మంచిది. నువ్వు గమ్మునుండవయ్యా అని నిన్నెందుకే అనేది. ప్రసాదం చేయడం అప్పుడే అయిపోయింది అత్తయ్య గారు? లేదమ్మా, చెయ్యిపోయి కింద పడిపోయింది. నన్ను క్షమించండి. ఈసారి ప్రసాదం చేయకుండా, అమ్మవారికి నైవేద్యం సమర్పించకుండా పండగ ముగించాల్సొస్తోంది. మీరేనా ఈ మాట అంటుంది? ఏం చేయమంటారు, పరిస్థితి సహకరించాలి కదా. సుజాత అవనిని ఎలాగైనా తీసుకొస్తుందని నమ్మాను, అలాగే వచ్చింది. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, చివరికి ఇలా చేస్తుందనుకోలేదు. మీ ఇంట్లోకి మీలాంటి జాతకం గల మనిషి ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడే ఇక మీదటి ఈ ఆచారాలు ముందుకు సాగుతాయమ్మా. లేదంటే ముందు ముందు చాలా కష్టం. ఈ సంవత్సరం పంటల సంగతి తలుచుకుంటే భయమేస్తుంది. అమ్మగారు అమ్మగారు, అవునమ్మగారు, ప్రసాదం తయారు చేశారండి. అదిగో తీసుకుని వస్తున్నారు.
చేయి కాలినా ప్రసాదం చేశావు. పరులకు సాధ్యం కానిది నీ వల్ల సాధ్యమవుతాయవని. అందుకే అందరూ వేరు, నువ్వు వేరు. ఈ పొగడ్తలు దక్కవలసింది నాకు కాదు, అక్షయ్కు. అందర్నీ పెద్ద సమస్య నుంచి గట్టెక్కించావమ్మా. అందుకే జాతర దగ్గర అవని ఖచ్చితంగా ఉండాల్సిందేనని మేమంతా కోరుకుంటూ ఉంటాము. ఆచారాల విషయంలో అమ్మ తరువాత అవనిదే రెండో స్థానం. అవని చేసుండదని నా అనుమానం. అవని చెయ్యకపోతే ఇంకెవరు చేయగలుగుతారు? నాకు నమ్మాలనిపించట్లేదు. నాకు నమ్మాలనిపించడం లేదు. నా చెల్లెలు చేయగలిగిందంటే తట్టుకోలేకపోతున్నారా? అంతేగా. నువ్వు ఆగు. ఉమ్, ప్రతిదానికి తగుదునమ్మంటూ దూరిపోతావు. అవని మేడమే చేసిందండి, నేను కల్లారా చూశాను. పోయి పోయి నువ్వే సాక్ష్యం చెప్పాలి. మరి నన్ను నమ్మండి, మేడమే చేశారు. ఏదో చెయ్యాలి కాబట్టి చేసి మా అమ్మ అనిపించుంటుంది. అవని ఎప్పుడూ అలా చెయ్యదు. అమ్మవారి ప్రసాదానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అది రావడం అంత సులువు కాదు. అందుకు చేసేవారికి ఎంతో దైవభక్తి, నిష్ఠ ఉండాలి. అలాగే వారి మీద అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. ఎప్పటిలా అమ్మవారికి నైవేద్యం పెడదాం. ఆ తర్వాత గ్రామస్తులందరూ రుచి చూడండి. రుచిగా లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరే అమ్మా, కానీ తను చేసిన ప్రసాదంలో తేడా ఉంటే అప్పుడేం చేస్తావు? అది చెప్పు. చెప్పండి అత్తయ్య గారు, ప్రతి తప్పుకి ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా. అలాంటి పొరపాటు జరిగుంటే ఇక జీవితంలో అవనితో ప్రసాదం చేయించను. పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం పెట్టండి. సరేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.